సో చాలా మంది నేను సెల్ఫ్ ఎగ్స్తో ముందుకు వెళ్ళిపోవచ్చా, సెల్ఫ్ స్పర్మ్తో వెళ్ళొచ్చా, లేకపోతే డోనర్ అవసరమా అని డౌట్ పడుతూ ఉంటారు. సో సెల్ఫ్ సైకిల్ అంటే ఏంటిది, డోనర్ అంటే ఏంటిది, ఎప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి? సెల్ఫ్ సైకిల్ అంటే హస్బెండ్ వాళ్ళ స్పర్మ్, వైఫ్ వాళ్ళ ఎగ్, ఇద్దరిది వాళ్ళది వాళ్ళే, అంటే ఆ కణాలే తీసుకొని ముందుకెళ్ళి ఎంబ్రియోని ఏర్పడితే అది సెల్ఫ్ సైకిల్ అని చెప్తాము. సో హోల్ జెనెటిక్స్ మీదే ఉంటుంది. సెల్ఫ్ సైకిల్ అనేది ఎప్పుడు కుదురుతుంది అంటే స్పర్మ్ కౌంట్ మంచిగా ఉండాలి, అలాగే ఎగ్ కౌంట్ ప్రాపర్గా ఉండాలి. ఈ రెండు కరెక్ట్ ఉన్నప్పుడు అండ్ ఆల్వేస్ ఈవెన్ దేర్ ఆర్ మోడరేట్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ ఆప్షన్ అనేది సెల్ఫ్ సైకిలే ఇస్తాము. సో సెల్ఫ్గా ముందుకెళ్తే బయాలజికలీ ద చైల్డ్ ఇస్ ఆల్ యోర్స్, జెనెటికలీ ఆల్సో ఇట్ బిలాంగ్స్ టు యూ. సెకండ్ అనేది డోనర్ సైకిల్. సో డోనర్ సైకిల్, డోనర్ అవసరం అనేది ఎప్పుడు చెప్తాము? ఒకవేళ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ లేదా జీరో ఉండడము, లేదా ఎగ్ క్వాలిటీ ఆర్ ఎగ్ నంబర్ అనేది కరెక్ట్ లేకపోవడం, సివియర్గా తగ్గిపోవడం, లేదా పారంపర్యం లేదా జెనెటిక్గా జనరేషన్స్ నుంచి ఏదన్నా ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు, సో జీన్స్ మార్చడానికి కానీ, అట్లాంటి టైంలో డోనర్ సైకిల్ అనేది అవసరం పడవచ్చు.